నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎరకేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మహాశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలమర్రి దేవాలయంపై దృష్టి సారించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పిల్లలమర్రి దేవాలయాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా మరి పిల్లలమర్రి గ్రామంలో ఆ శివుణ్ణి ఈరోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా దర్శించుకోవడం జరిగింది. మరి పర్వదినాన భగవంతుని ఈ ప్రాంతం ముఖ్యంగా రైతాంగం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతోటి మరి డిసెంబర్లో కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ దేవుణ్ణి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ఆశీర్వాదం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, వారి చల్లని చూపు ప్రభుత్వం మీద, మా మీద, ప్రజలందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ, ఇది దాదాపుగా కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దానికి చెందిన మరి శివాలయాలు. మరి ఎంతో మహిమ గల ఈ శివాలయాలు వాస్తవంగా దీనిని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పూర్తిగా కూడా నిరాదరణకు గురి అయిన పరిస్థితి. మరి ఈరోజు గతంలో కూడా నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ గుళ్ళను దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వ పరంగా, ఇటు మా పరంగా కూడా మరి దీన్ని డెవలప్ చేసే కార్యక్రమం తీసుకొని ఇది మరి రాష్ట్రంలోని ఒక మంచి ఉన్నతమైన దేవాలయంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడే మా చైర్మన్ గారు కూడా అక్కడ నవగ్రహాలకు సంబంధించి కూడా మరి మొన్న కొంత కార్యక్రమం చేయడం జరిగింది. మిగిలిన కార్యక్రమాన్ని కూడా మరి నా సొంత నిధులతోటి కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. అంతేకాకుండా మరి ఇక్కడ మా కౌన్సిలర్ గారు కూడా ఆడిటోరియం కావాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను మరి ముఖ్యమంత్రి గారు కూడా నాకు సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకుని పోయి ఖచ్చితంగా వచ్చే శివరాత్రి లోపల ఈ గుడికి సంబంధించిన ఆడిటోరియం కానివ్వండి, మిగిలిన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తూ, మరి ఆ దేవుడు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు కూడా తీర్చాలని, అందరినీ చల్లగా చూడాలని, శివరాత్రి రోజు ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కోరికలు తీర్చాలని ఆ దేవుడిని భగవంతుడు